అతి సర్వత్ర వర్జేత్ ఉండకూడదు. జగన్ గెలవాలని కోరుకోవడంలో తప్పులేదు. జగన్ గెలుస్తారని నమ్మడంలోనూ తప్పులేదు. సరే 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారని నమ్మడంలో తప్పులేదు. ఇప్పుడు ఒక కొత్త కమిటీ అట ఇది మరి నిజమో కాదో తెలియదు కానీ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి చైర్మన్ ఆహార విభాగం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవ ప్రోగ్రామ్ కమిటీ అంటూ ఒకటి వైరల్ అవుతుంది. ఏంటంటే ఆయన గెలిచేస్తున్నారు, 9వ తారీఖు ఉదయం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి అంటే మన దక్షిణాదిలో వాడే టిఫిన్లు భోజనాలు అన్నిటినీ కలిపేసేసి ఓ లిస్ట్ తయారు చేసేసారు. అల్పాహారంగా మసాలా ఇడ్లీ అంటే ఎమ్మెల్యే పెసరట్టు, జీడిపప్పు ఉప్మా, పులిహార, పెరుగువడ, సాంబార్ వడ, మసాలా దోశ, చాక్లెట్ దోశ, చక్కెర పొంగల్, పాయసం, పోహా వేపుడు, బొబ్బట్లు, ఆంధ్ర స్వీట్ అన్నమాట, పునుగులు అంట. అట్లా నాన్ వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ చికెన్ పెసరట్టు, ఎగ్ దోశ, చికెన్ దోశ, మటన్ కీమా దోశ, ఎగ్ బుర్జీ విత్ పాన్, మటన్ కీమా ఇడ్లీ, చికెన్ పొంగల్, అరిసెలు, బోటివాడ, నాటుకోడి పులుసు, పెసర పునుగులు, మద్రాస్ ఫిల్టర్ కాఫీ, ఫ్రెష్లీ స్వీజ్డ్ ఆరెంజ్ జ్యూస్, కోకోనట్ వాటర్. లంచ్ మెను వెజిటేరియన్ లంచ్ ఐటమ్స్ గోంగూర పప్పు, బెండకాయ పులుసు, వంకాయ పచ్చడి, మామిడికాయ పప్పు, వెజిటబుల్ బిర్యానీ, టమోటా పప్పు, గుత్తొంకాయ కూర, ఉలవచారు, ఆంధ్రావకాయ, దొండకాయ ఫ్రై, ఆలూ కుర్మా, సాంబార్, రసం, కర్డ్ రైస్, పూతరేకులు, బూందీ లడ్డు. నాన్ వెజిటేరియన్ ఆంధ్రా చికెన్ కర్రీ, మటన్ పులావ్, చేపల పులుసు, బొమ్మిడాల పులుసు, నాటుకోడి వేపుడు, టైగర్ రొయ్యలు ఎగురు, గోంగూర మటన్, కోనాం ఫిష్ ఫ్రై. ఇట్లా చూస్తే లిస్టులు విపరీతంగా ఉన్నాయి. అయితే ఇక్కడే ఒక్కసారి మిస్ అవుతున్నటువంటి లాజిక్ ఏంటంటే గతంలో కూడా ప్రమాణ స్వీకారాలు జరిగినాయి, నాయకులకు పెట్టుంటారు కానీ జనాలందరికీ పెట్టినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. అంటే లక్షలాది మంది వచ్చేటప్పుడు ఒకటి గెలవాలని కోరుకోవడం తప్పులేదు, గెలిస్తే ఇంత ఇవన్నీ అక్కడికి వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరికీ ప్రమాణ స్వీకారానికి హాజరైన వాళ్ళందరికీ ఇవన్నీ ఏర్పాటు చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. ఇది ఒక ప్రోత్సహించేందుకు చేసుకున్నటువంటి కోణంలో ఉంది, కొంచెం అది అనిపిస్తోంది.